హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన 9వ శతాబ్దం కాలం నాటి అయితే కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం అప్పుడు తూర్పు చాణక్యులచే నిర్మించబడిన ఎంతో అద్భుతమైన ఆలయంగా అయితే మనం చెప్పవచ్చు. ఈ ఆలయంలో అయితే ఫస్ట్ గా అయితే మనకి కాలభైరవుని ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. లోనకి వెళ్ళగానే ఒక చక్కటి కోనేరు, ఎంతో అద్భుతమైన కోనేరు అయితే లోన అయితే ఉంటుంది. ఈ కోనేరులో మనం స్నానం ఆచరిస్తే సకల పాపాలు పోయి మనం మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఇక్కడ ఈ కోనేరులో ప్రత్యేకంగా అయితే ఆడవారు బిందులతో నీళ్ళు అయితే తీసుకుని వచ్చి శివుడికి అయితే ప్రత్యేక జలాభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు. ఆ జలాభిషేకం చేసిన అనంతరం స్వామివారికి డైరెక్ట్ గా శివాలయానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ 2 అంతస్తులు ఉంటుంది. శివుడిని అయితే దర్శించుకోవడానికి అయితే మొదటి అంతస్తుకి అయితే వెళ్ళి శివుడిని దర్శించుకుంటారు. 14 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బాలత్రిపురాదేవి అమ్మవారు అయితే భక్తులకైతే దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారు. అప్పటి కుమారస్వామి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ఆలయానికి కుమారరామ భీమేశ్వర స్వామిగా భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం గురించి అయితే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. వాళ్ళు మీరు పెట్టిన తీరు ఇక్కడ అక్కడ సరే సమస్త మంగళార్ భౌతిక మంగళార్ భౌతు బాలాత్మ దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. వాగర్ధావివ సంవృక్తో వాగర్ధ ప్రతివర్తయే జగదస్తరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తంతటి కూడా మాతాపితృడైనటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం ఈ పంచారామ క్షేత్రం కాకినాడ జిల్లాలో ప్రముఖ పట్టణంగా విరాజిల్లేటువంటి శ్రీ సామర్లకోట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి వారు యోగలింగంగా ప్రసిద్ధి చెంది ఈ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర విశేషం పంచారామాల్లో ఒక ఆరామం. చాళుక్య రాజుల కాలంలో పునరుద్ధరణ జరిగినటువంటి ఆలయం చాళుక్య కుమారారామ భీమేశ్వర పంచారామ క్షేత్రం. ఈ క్షేత్ర వైభవం అంతా కాదు. స్వామివారు యోగలింగేశ్వరుడు, అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి వారు, అలాగే ఉపాలయాలుగా సూర్యనారాయణమూర్తి, అలాగే గణపతి, సప్తమాతృకులు, దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహిషాసురమర్దని, లక్ష్మీనారాయణ స్వామివార్లు,
వీరభద్రస్వామి వారు, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉపాలయ దేవతలుగా, కాలభైరవ స్వామి ప్రత్యేకంగా క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం విశేషం తారకాసుర సంహార చరిత్ర ఈ ఆలయ ఆవిర్భావానికి కారణం. పంచారామాలు ఆవిర్భావానికి కారణమైనటువంటి తారకాసుర సంహార చరిత్ర ఈ ఆలయాల చరిత్ర. కుమారస్వామి తారకాసురుడి చేత ఎన్నో కోట్ల సంవత్సరాలు యుద్ధం చేసి కుమారస్వామి తారకాసురుడిని సంహరించి ఆ శివుని ఆత్మలింగం 5 చోట్ల పడేలాగా బాణంతో ఛేదన చేయగా 5 క్షేత్రాలుగా 5 ముక్కలు 5 చోట్ల పడి 5 మహాక్షేత్రాలుగా ఉద్భవించాయి. ఈ క్షేత్రం కుమారస్వామియే ప్రత్యక్ష చేసిన కారణంగా కుమారారమంగా ప్రఖ్యాతి చెందుతోంది. అలాగే అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి గారు సువాసన్యర్చన ప్రీతాయ నమః అనే నామంతో లలితా సహస్రంతో అమ్మవారిని స్తోత్రం చేస్తారు. అలాంటి భక్తులందరూ కూడా చేసుకోవడానికి శ్రీచక్రం మీద కుంకుమార్చన చేయడానికి వీలుగా ఆదిశంకరుడైనటువంటి ఈ శంకరాచార్య పరంపరలో ఉన్నటువంటి మహానుభావులైన జగద్గురులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆ స్వామివారి ఆదేశానుసారం అంతరాలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేయబడింది. అలాగే కార్తీక మాసం నెల్లాళ్ళు మాసదీక్షగా లక్షపత్రి బిల్వార్చనలు నిత్యార్చనలు ఇవన్నీ అన్ని జరుగుతాయి. అలాగే దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు అమ్మవారి ఉత్సవాలుగా వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి చక్కటి విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి. అలాగే శాకంబరి అలంకారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. శాకంబరి అమ్మవారికి ప్రీతిగా శాకంబరీతి విఖ్యాతం తన్మే నామం భవిష్యతి అనేటువంటి చండీ సప్తశతిలో ఒక వాక్యం గలదు, ఒక శ్లోకం గలదు. ఆ శ్లోకాధారంగా ఇతోధికమైనటువంటి శాఖములన్నీయును అమ్మవారు అనుగ్రహించిన కారణంగా ఆ శాకంబరి అలంకారం అమ్మవారికి అలంకరింపజేయబడుతుంది. అలాగే కాలభైరవ స్వామికి అభిషేకం, అలాగే సప్తమాతృలకు ఆయా పర్వదినాల్లో ఉత్సవమూర్తులు, అలాగే ప్రాకారమూర్తులకి చక్కటి అభిషేకములు జరుగుతాయి. అలాగే శివరాత్రి పాంచాన్నిక దీక్షతోటి 5 రోజులు దీక్ష జరుగుతుంది. కళ్యాణోత్సవ పాంచానిక దీక్ష జరుగుతుంది. అలాగే ఎన్నో వైభవమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ వైభవమైన కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తరించవలసిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఆ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో వైభవమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. పిఠాపురం రాజు గారు 100 ఎకరం మాన్యం ఇచ్చారు స్వామివారికి. పిఠాపురం గోత్రాలతో జరుగుతూ ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించ కోరుతున్నారు. హర హర మహాదేవ.